ఆయన ఆ క్యాస్ట్కి సంబంధించిన అతను, ఆ పార్టీకి సంబంధించిన ఆయనే అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు చెప్పడం. చర్చిద్దాం ఇవన్నీ కూడా అయిన ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తిరునగరి జోష్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పరిగిశెట్టి కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే నాగార్జున యాదవ్ గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. చెవుల కృష్ణాంజనేయులు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా జోష్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి మీద దేశద్రోహం కేసు పెట్టాలి అని ఆనం గారు మాట్లాడడం, అసలు ఎటు వెళ్తున్నది రావణ అంశం అన్నది? ఇప్పుడు వర్మ గారు, నేను అంటే రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్స్ ఒక క్షణం పక్కన పెడితే, ఒక రాజకీయ నాయకురాలుగా కాకుండా జస్ట్ మనం ఒక్కసారి ఇవన్నీ ఇందాక మీ ఇంట్రొడక్టరీ రిమార్క్స్ చూశాను వర్మ గారు. నాకు అనిపించింది ప్రాబబ్లీ మీరు కొంచెం బుద్ధి పద్ధతిగా మెల్లిగా చెప్పారేమో అని అనిపించింది. సో నేను అంత మెల్లిగా అంత పద్ధతిగా చెప్పకపోయినా ఒక టీచర్గా, రాజకీయ నాయకురాలుగా కూడా కాదు, ఇప్పుడు మనం సొసైటీలో ఉంటున్నాం వర్మ గారు కదా. సో మనం సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని పరిమితులు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా మనం వాటిని, అంటే ఆ గీత అంటాను చూసారా, ఆ గీత ఎప్పుడు దాటకూడదు. మీకు గుర్తుంటే వర్మ గారు, ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మీ డిబేట్స్ లో ఉన్నప్పుడు కూడా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంత ఏమంటారు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిన సందర్భాలు ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళని వారించేవారు. కానీ నేను ఎప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లైన్ వర్మ గారు. ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ డిసెంట్ తెలియజేసేటువంటి ఒక అధికారం ఉందండి, ఒక హక్కు ఉంది, అందులో ఏ డౌట్ లేదు. మీరు ఇందాక అన్నారు చూసారు, ఒక మాట మాట్లాడారు వర్మ గారు, ఏంటది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఎస్, రాజ్యాంగం మన అందరికీ అది కల్పిస్తుంది కదా అని చెప్పి మనం ఇష్టారీతిన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడామనుకోండి, సమాజంలో మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మిగులుతాం. దాన్ని మీరు రాజద్రోహం అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, కీప్ ఇట్ అపార్ట్. కానీ సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తెలుసుగా వర్మ గారు, ఇదివరకు ఏం చేసేవారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని గ్రామ బహిష్కరణ లేకపోతే అలాంటివి చేసేవారు కదా. అలాంటివి మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా తీసుకొస్తున్నారేమో అని అనిపించింది. సో ఇదంతా నేను రాజకీయ నాయకురాలుగా చెప్పట్లేదండి, ఒక నార్మల్ పర్సన్ గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని మాత్రమే చెప్తున్నాను వర్మ గారు. నౌ కమింగ్ టు పాలిటిక్స్, డెఫినెట్ గా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, అలానే మీరు నన్ను ఆహ్వానించింది కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాబట్టి, సో ఖచ్చితంగా నేను ఇవాళ రోజున రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాకు పని పడలేదా వర్మ గారు వాళ్ళ మీద వీళ్ళ మీద ప్లాన్లు వేసుకుంటూ కూర్చోడానికి? ఇంకో మీ పైన మీద చూస్తున్నా, ప్లాన్ ఏంటి, ఏం ప్లాన్ ఉంటుంది సార్? మాకేం ప్లాన్ సార్, మాకెందుకు సార్ ప్లాన్? మాకున్న పనులే చేస్తున్నాం చేయలేక. వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని వాళ్ళ రోజున దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి, దాన్ని ప్రాపర్ చేసి, ఎక్కడికక్కడ వ్యవస్థల్ని సరిచేసి, సంక్షేమం, అభివృద్ధి అన్ని కరెక్ట్ గా ముందరికి తీసుకెళ్తూ, శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తూ, వీళ్ళు చేసేటువంటి పిచ్చి పనులను మళ్ళీ మేము కౌంటర్ ఇచ్చేసుకుంటూ, వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని మళ్ళీ తిరోగమనం దిశగా తీసుకెళ్దామని చెప్పి ట్రై చేస్తుంటే దాన్ని నల్లిఫై చేసుకుంటూ, మాకున్నటువంటి పనులే చాలా ఉన్నాయి వర్మ గారు. ఇంకా కూర్చొని అక్కడ అసలు ఎగ్జిస్టెన్స్ లేనటువంటి మనుషుల గురించి, ఎగ్జిస్టెన్స్ లేనటువంటి పార్టీల గురించి కూర్చుని మేము మళ్ళీ కూర్చుని ప్లాన్లు వేయాలి, స్ట్రాటజీలు వేయాలా? భలే చెప్తారు వర్మ గారు మీరు. అంత టైము మాకు లేదు, అంత అవసరమో మాకు లేదంటున్నాను సార్. నిజంగా ఒక మాట చెప్తాను వర్మ గారు, మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది, అవునా? అవును. వెండటా పాలిటిక్స్ అంటే కక్ష రాజకీయాల్ని మేము ఏ రోజున చెయ్యలేదు, చెయ్యాలనేటువంటి ఉద్దేశంలో మేము లేవు. అలా గనక చేసేవాళ్ళమే అయితే ఇవాళ ఈ రకంగా పేట్రేగిపోయి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రాబబ్లీ మాట్లాడగలిగేటువంటి వాళ్ళు కాదేమో వర్మ గారు. ఎందుకంటున్నా అంటే మా విధానం అది కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కీర్తన గారు కావచ్చు, ఈవెన్ కృష్ణాంజనేయులు గారు కావచ్చు, చాలా సందర్భాల్లో నేను కృష్ణాంజనేయులు గారు చాలా ఐ థింక్ డిఫర్ అయినటువంటి సందర్భాలు, కొన్ని కోకొల్లలు మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు. కానీ ఏ రోజున కూడా గీత దాటలేదు. నాకు తెలుసు ఆయన దాటలేదు, నేను దాటలేదు. వీ నో అవర్ లిమిటేషన్స్, వీ హోల్డ్ అవర్ టంగ్స్ అండ్ వీ నో హౌ టు టాక్.
కానీ ఇష్టారీతిన మాట్లాడుకుంటూ బయటకు వచ్చేసి దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనేయడం, లేకపోతే మాకు నోరుంది కదా మేము మాట్లాడేసాం, అయ్యో మమ్మల్ని వాళ్ళ రోజున మమ్మల్ని అరెస్ట్ చేస్తారండి ఎందుకంటే మేము మాట్లాడామనండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వర్మ గారు? కాదు ఏంటి మీతో ఎంత correct? కాదు, ఇప్పుడు కొడాలి నాని గారు డైరెక్ట్ వీడియో పెడుతున్నారు, అది తెలుగుదేశం పార్టీతో రావడానికి సంబంధాలు ఉన్నాయని. పెడతారు సరేలేండి. ఇప్పుడు సార్ 2 సంవత్సరాలు ఎక్కడ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి కనపడ్డాడు సార్ మీకు? ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదటండి. సార్ వర్మ గారు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు వద్దు. ఆయనకి గుండెల్లో బాగోకే కదా రెస్ట్ తీసుకున్నారు, నా గుండెల మీద చేసుకోవడం ఏంటి? ఆయన మంచిగా కోలుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం వర్మ గారు. అబద్ధాలు చెప్పకుండా ఉంటే, పిచ్చి పనులు చేయకుండా ఉంటే, ప్రజల నుంచి తిట్టించుకోకుండా ఉంటే ఆరోగ్యంగా, సంతోషంగా, సుభిక్షంగా, ప్రాస్పరస్ గా ఉంటాడు. ఇంకొంతమంది ఆయువు కూడా పోసుకొని ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు పడుతుందా? ఆనంద్ గారి మాటల వెనుక ఏంటి ఆంతర్యం? సార్ నేను ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే రావణో, లేకపోతే ఇంకోళ్ళో, లేకపోతే కొడాలనానో, లేదా రోజానో, ఇలా దేర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ అండి. రేపు పొద్దున వర్మ గారు తప్పు మాట్లాడినా తప్పే, జ్యోత్స్న తప్పు మాట్లాడినా తప్పే, కీర్తన తప్పు మాట్లాడినా తప్పే, నో డౌట్ అబౌట్ దాట్. అందులో ఏ విధమైనటువంటి శశభిషలు లేవు, ఏ విధమైనటువంటి మేమే ఇక్కడ కూర్చొని ఇంకా పెద్ద, నేను ఇందాక చెప్పాను కదండి, అదో పెద్ద మేము పేపరు పెన్ను తీసుకొని పెద్ద అక్కడ స్ట్రాటజీలు వేయాలి, మళ్ళీ కూర్చొని ఆ మనిషి గురించి మేము ఇక్కడ ఆలోచించాలి. ఏం మాట్లాడతారు వర్మ గారు? చెప్పండి, వద్దు అలాంటి. ఒక నిమిషం వర్మ గారు, మీరు అసలు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దండి. మేము మా పనులు మాకున్నాయి అండ్ వీఆర్ వెరీ క్లియర్ ఇన్ ఆర్ సిద్ధాంతం ఏంటి అని అంటే ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు మాకు ఇవాళ రోజున అధికారాన్ని ఇచ్చారు. మేము ఆ అధికారాన్ని కేవలం ప్రజల కోసం మాత్రమే ఉపయోగిస్తాం. రైట్, ఓకే. కీర్తన గారు, మీ వెర్షన్ ఏంటి? మొన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదకే వెళ్తున్నది అని ఒక మంత్రి మాట్లాడడం, ఎవరో ఏదో మాట్లాడారంటే అది వేరే అంశం. నాని గారేమో రావణ్కి తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆయన వీడియో పెడుతున్నారు.